తెలంగాణ టెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో ఈ వీడియో కంప్లీట్గా మనకు డిఎడ్ ఆర్ బిఎడ్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ ఎవరైతే కోర్స్ చేస్తున్నారో వాళ్ళ గురించే వీడియో అయితే చేస్తున్నానండి. సో చాలా మంది మేము రాసుకోవచ్చా, సో రాస్తే ఆ మార్క్స్ మాకు డిఎస్సికి యూస్ఫుల్ అవుతుందా, సెకండ్ ఇయర్ వాళ్ళు రాస్తే ఎంత పర్సెంటేజ్ అవుతుంది, సో వ్యాలిడ్ అవుతుందా, సపోజ్ మేము ఫస్ట్ ఇయర్ వాళ్ళము రాయకపోతే మాకు వేరే ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ రాసుకోవచ్చు, వాటి గురించి మాత్రమే ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిఎడ్ ఆర్ బిఎడ్ ఆర్ స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్. సో ఈ 4 కేటగిరీస్ వాళ్ళకి సేమ్ ఉంటుందండి, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఎవరైతే ఈ 2025లో ఫస్ట్ ఇయర్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ బిఎడ్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ జాయిన్ అయిన వాళ్ళు మీరు కావాలంటే రాసుకోవచ్చు, మీరు టెట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఆ మార్క్స్ అనేవి మీరు జాబ్ పర్పస్గా ఎక్కడ కూడా యూటిలైజ్ చేసుకోరాదు, జస్ట్ మీరు ప్రాక్టీస్ కోసం రాసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో ఎవరైతే సెకండ్ ఇయర్లో డిఎడ్ వేసేవాళ్ళు, బిఎడ్ వేసేవాళ్ళు, స్పెషల్ డిఎడ్ ఆర్ స్పెషల్ బిఎడ్ చేసేవాళ్ళు, సెకండ్ ఇయర్స్ అంటే మీరు ఫైనల్ ఇయర్ వాళ్ళు, సో మీరు రాసుకోవచ్చు. మీరు రాసుకొని క్వాలిఫై అయితే ఆ మార్క్స్ మీకు వ్యాలిడ్ అవుతాయి. సో ఆ వ్యాలిడ్ వచ్చేసి మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మీకు రాసుకుంటారు. సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే రాసుకోవచ్చు, వ్యాలిడ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీరు ప్రాక్టీస్ కోసం రాసుకోవచ్చు, కాకపోతే ఆ మార్క్స్ ఎక్కడ కూడా యూజ్ అవ్వవు. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది, కాకపోతే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. దానికి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ లైక్ ఎగ్జామ్ ఈ పలానా డేట్ ఉంటుందని వచ్చింది. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారో మీరు టెట్ కన్నా సీటెట్ రాస్తే బెటర్. సపోజ్ సీటెట్లో క్వాలిఫై అయితే ఆ మార్క్స్ మీకు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా వ్యాలిడ్ అవుతుంది. కానీ టెట్ అనేది జస్ట్ మన స్టేట్లోనే వ్యాలిడ్ అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారో మీరు రాస్తే తెలంగాణ టెట్ రాసుకోండి, దానికన్నా ఎక్కువ బెనిఫిట్ వచ్చేది సీటెట్. సో సీటెట్ రాస్తే అది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అది ఎక్కడన్నా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సీటెట్ అయితే. కానీ టెట్ అయితే మీరు సెకండ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో ఈ టెట్ తెలంగాణ టెట్, సో 15th to 29 నవంబర్ మీరైతే చేసుకోవచ్చు. ఒక 15 days టైం మాత్రం ఇచ్చారు. సో ఇంకా అది ఓపెన్ అవ్వకపోవచ్చు, అయితే రేపటి నుంచి మీరైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీ వచ్చేసి ఓన్లీ సింగిల్ పేపర్. సో డిఎడ్ ఆర్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఒక పేపరే రాస్తారు. సో 750 రూపీస్ ఉంది. ఎవరికైతే డిఎడ్ బిఎడ్ రెండు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. 3rd January to 31 January ఏదో ఒక రోజు మీకు ఇస్తారు. అండ్ ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో మీకు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా అన్ని ఇచ్చారు, అందులో చూడొచ్చు మీరు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉంటుంది. మీకు హాల్ టికెట్లో ఉంటుంది. 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. 9 to 11:30 ఒక సెషన్, 2 to 4:30 ఏదో ఒక రోజు ఏదో ఒక సెషన్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 2 మీకు సపరేట్గా ఉంటుంది, హాల్ టికెట్స్లో ఉంటుంది, అది చూసుకొని రాసుకోవచ్చు. సో ఇప్పుడు డిఎస్సికి సంబంధించింది. సో సెకండ్ ఇయర్స్ డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, మీకు డిఎస్సికి యూజ్ అవుతుంది అండ్ టెట్ స్కోర్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సపోజ్ ఎవరైతే ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో, సపోజ్ మీరు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మీరు రాసుకోవచ్చు, కాకపోతే డిఎస్సి క్వాలిఫికేషన్ ఏంది, మీరు బిఎడ్ ఆర్ డిఎడ్ మీకు మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే మీ మెమోస్, మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోవాలి, మీ రిజల్ట్స్ కూడా వచ్చి ఉండాలి. అంటే ఫస్ట్ ఇయర్లో ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా, సెకండ్ ఇయర్లో ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా కంప్లీట్గా పాస్ అయ్యి సర్టిఫికేట్ వస్తే అప్పుడు మీకు రాసుకోవచ్చు. డిఎస్సి రాసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాస్ అయినట్టు ప్రూఫ్ చూపిస్తేనే మీకు ఎలిజిబుల్. టెట్ రాసి బైక్ బై మార్క్స్ వచ్చినా మీకు సెమిస్టర్ మెమోస్ ఏవైతే క్వాలిఫికేషన్ మనకు డిఎడ్ బిఎడ్ క్వాలిఫై అయి ఉండాలి. సో ఆ మెమోస్ లేకపోయినా మీకు రిజల్ట్స్ రాకపోయినా మీరైతే నాట్ క్వాలిఫై, అంటే మీకు నాట్ ఎలిజిబుల్ దానికి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. అండ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఈ టెట్లో అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు పాస్డ్ ఆర్ పర్సూయింగ్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు పర్సూయింగ్ అని పెట్టండి, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా పర్సూయింగ్ పెట్టండి. ఎవరైతే డిఎడ్ బిఎడ్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళ దగ్గర ఎప్పుడో అయిపోయిన వాళ్ళు మీరు పాస్డ్ అని పెట్టాలి, లేకపోతే అక్కడ ఇయర్ అడిగితే ఇయర్ పెట్టండి, లేకుంటే పాస్డ్ ఆర్ అపియరింగ్ ఇస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు అపియరింగ్ పెట్టాలి, కోర్స్ అయిపోయిన వాళ్ళు పాస్డ్ పెట్టాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ సపోజ్ సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు క్వాలిఫై అయితే మీకు 20% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. సో ఇది అందరికి తెలిసిందే. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మీకు డిఎస్సి గురించి ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి టెట్ గురించి ఆలోచించండి. డిఎస్సి దాని తర్వాత ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో ఈ పలానా డేట్ లోపు మీరు పాస్ అయి ఉండాలి, లేదు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపు మీకు సర్టిఫికేట్ వచ్చి ఉండాలి, ఏదో ఒకటి మెన్షన్ చేస్తారు, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఓన్లీ టెట్ నోటిఫికేషన్ కాబట్టి టెట్ గురించి ఆలోచించండి. సెకండ్ ఇయర్ వాళ్ళు మీ మార్క్స్ యూస్ఫుల్ అవుతాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూస్ఫుల్ అవ్వదు, జస్ట్ ప్రాక్టీస్ కోసం రాసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాసే సీటెట్ రాసుకోండి. సో రెండుకి బెనిఫిట్ అవుతుంది, స్టేట్ సెంట్రల్. స్టేట్ టెట్ అయితే ఓన్లీ స్టేట్ వాటికి ఎలిజిబుల్ అవుతాం.
సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో చూసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.